దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రియములు, ఆయన వాత్సల్యతలు ఈ ఫిబ్రవరి మాసము 2వ పునరుద్ధానపు దినములు మనము ప్రభు యొక్క పాద సన్నిధిలో ఉండటానికి ప్రభు మనకి కృప చూపి ఉన్నారు. మీరు ప్రజలగా మరి ఈ సంవత్సర కాలంలో మనము దేవుని యొక్క సన్నిధిలో సమకూడబడి ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకత కొరకు, ఒక మార్పు కొరకు మనము కొన్ని మాటలు వినటానికి ప్రభు మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ భాగంలోనే ఒక్కొక్క వారము ఒక్కొక్క విధముగా ప్రభు మనల్ని తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. ఈరోజు మనము ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే దేవుని ద్రాక్ష తోట. చెప్పండి, ఏంటంటే దేవుని ద్రాక్ష తోట. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రజల దేవుని ద్రాక్ష తోటల గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి దేవుని ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ప్రత్యేకత? దీన్ని మనం ఎలాగో అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి కోణంలో మనం అర్థం చేసుకోకపోతే అసలు మనకే అర్థం కాదు. వాక్యం ఎప్పుడూ కూడాను బాహ్యముగా అర్థం చేసుకోకూడదు, ఆత్మ సంబంధముగా అర్థం చేసుకోవాలి. ద్రాక్ష తోట అంటే ఏముంటుంది? ద్రాక్ష తీగలు ఉంటే దానికి గెలలు ఉంటాయి, ఇంకేముంటుంది దానికి? అలా కాదు. మనము వాక్యాన్ని ఆత్మ సంబంధముగా అర్థం చేసుకోవాలి. ఇది ఆత్మ సంబంధమైన గ్రంథం అని చెప్తాం మనం బైబిల్. మీకు ఎక్కువ టైం తీసుకోకుండా, అంటే ఈ రోజు బస్సులో చాలా 1 గంటన్నర ఉంటుంది, కానీ నేను షార్ట్ కట్ లో మీకు ఏం చెప్తానంటే రెఫరెన్స్ కూడా చెప్పేసి వస్తే చదవద్దు, మీరు వినండి, తర్వాత చదువుతుంది. నేను చదవడం చదవండి. బైబిల్ గ్రంథంలో మనకు ఒక 3 రకాల ద్రాక్ష తోటలు మనకు కనిపిస్తాయి. శ్రద్ధగా వినండి ఇంకా కొద్దిసేపు. ఎన్ని రకాల ద్రాక్ష తోటలండి? 3 రకాల ద్రాక్ష తోటలు మనకు కనిపిస్తాయి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం నుంచి కనుక మీరు తర్వాత చదువుకుంటే 5వ వచనం వరకు అక్కడ మీకు శ్రేష్టమైన ద్రాక్ష తోట కనిపిస్తుంది. చెప్పండి, ఏ ద్రాక్ష తోట అంట? అందరూ చెప్పాలి, ఏ ద్రాక్ష తోట అంట? శ్రేష్టమైన ద్రాక్ష తోట. యెషయా గ్రంథము 5వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మీకు కనిపిస్తుంది శ్రేష్టమైన ద్రాక్ష తోట. రెండవదిగా అదే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనంలో మనోహరమైనటువంటి ద్రాక్ష తోట మీకు కనిపిస్తా ఉంటుంది. చెప్పండి, ఏ ద్రాక్ష తోట అంట? మనోహరమైన ద్రాక్ష తోట. ఇది రెండవది. మూడవది యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి కనుక మనం ధ్యానం చేస్తుంటే అక్కడ మనకు నిజమైన ద్రాక్ష తోట ఒకటి కనిపిస్తుంది. మీకు 3 చెప్పాను. ఒకటి చెప్పండి, ఒకటి శ్రేష్టమైన ద్రాక్ష తోట, రెండవది మనోహరమైన ద్రాక్ష తోట, మూడవది నిజమైన ద్రాక్ష తోట. ఈ 3 మీరు గుర్తు పెట్టుకోండి. ఈ రోజున మనము వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, అసలు ఈ ద్రాక్ష తోటలు దేనికి మనకు సాదృశ్యంగా కనిపిస్తున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకని మొట్టమొదటి ద్రాక్ష తోట ఏం చెప్పుకున్నాము? శ్రేష్టమైన ద్రాక్ష తోట. మీరు ఆ యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం తర్వాత చదువుకోండి. అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగను నాటించాడు. వ్యవసాయదారుడు తన పొలంలో శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటించాడు. అది ఫలిస్తా ఉంది, కాపొచ్చింది, గుత్తులుగా చక్కగా వేలాడుతున్నాయి.
ఈ యజమానుదారుడు సంతోషపడుతున్నాడు. ఆహా, ఎంత చక్కటి ద్రాక్ష తోట, ఇది పంటకాలానికి వచ్చేసరికి శ్రేష్టమైనటువంటి కాపు కాస్తుంది కదా అని ఆలోచించాడు. అయితే కాపు కాలానికి వచ్చేసరికి, అవి కోసే సమయానికి వచ్చేసరికి అవి నోట్లో పెట్టుకుంటానంటండి కారు ద్రాక్షలుగా చేయబడ్డాయంట. చెప్పండి, ఏం ద్రాక్షలు అంట? కారు అంటే ఏంటి? చేదు ద్రాక్ష. మొదటి ఏ తీగన అంటారు? శ్రేష్టమైన తీగ. కాపు ఏమొచ్చింది? కారు తీగ, కారు ద్రాక్ష అంటే చేదు. ఇప్పుడు వ్యవసాయదారునికి అర్థం కావట్లేదు, నేను శ్రేష్టమైనటువంటి తీగ కదా నాటాను, అది నాటేటప్పుడు నేను భూమిని చక్కగా చదును చేశాను, రాళ్ళు ఉంటే ఏరేసాను, మందులు వేసాను, చక్కగా నీరు పోసాను, చివరికి ఏంటి ఇలా అయిపోయింది అని ఆయన వేదన చదువుతున్నాడు. ఆ వ్యవసాయదారుడు ఎవరో కాదు, ఆ వ్యవసాయదారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ద్రాక్ష తోట ఎవరో కాదు, ఇశ్రాయేలుల ప్రజలు. చెప్పండి, ఎవరంటే వాళ్ళు? ఇశ్రాయేలుల ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు. మొదట బాగా ఉన్నట్లుగా ఉన్నారట. దేవుడు అనుకున్నాడు వీరు శ్రేష్టమైన వారే అనుకున్నాడట. కానీ ముగింపులోకి వచ్చేసరికి వారి విశ్వాసము, వారి భక్తి జీవితం ఎలా మారిపోయాయంటండి? కారుగా, చేదుగా మార్చబడ్డాయి. దీనిని మనం అర్థం చేసుకోవాలి. నిజమే, ఈనాడు క్రైస్తవ విశ్వాసం చేదుగా మారేమో దేవునికి. మనకు తెలియక మనము శ్రేష్టమైన తీగలు అనుకుంటున్నాం, శ్రేష్టమైన ఫలాలు అనుకుంటున్నాం మేము. కానీ తినే సమయానికి అవి పనికి రావటం లేదు. ఎవరికి పనికి రావటం లేదు? దేవునికే పనికి రావటం లేదు. ఒకవేళ అలాగుంటే మనం సరి చేసుకోవాలి. ఈ సంవత్సరం సరి చేసుకోకుండా మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే ప్రయోజనం ఉండదు అని మీకు తెలియజేస్తున్నాను. ఈ మాట చెప్తున్నా. దేవుని ప్రజలరా, రెండవది మనోహరమైనటువంటి ద్రాక్ష తోట. అది యెషయా-గ్రంథం 27:2 మీకు కనిపిస్తుంది. ఈ మనోహరమైన ద్రాక్ష తోట దేనికి గుర్తుగా ఉన్నది అంటే, అది రెండవ రాకడకు, పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ అనుభవాలకు గుర్తుగా కనిపిస్తుంది. నేను జ్ఞాపకం చేస్తున్నాను కోటి. మనోహరమైన ద్రాక్ష తోట అంటే అది రాకడ సంబంధమైనటువంటిది, అంటే పరలోక సంబంధమైనది. ఒకవేళ నువ్వు కనుక కారు ద్రాక్షగా ఉండకుండా ఉంటే, శ్రేష్టమైన ద్రాక్షగా నువ్వు ఫలిస్తే, ఒకవేళ నువ్వు పరలోకం వెళ్తే, ఆ మనోహరం ఎవరు చెప్పాల్సిన పని లేదు. అది ఖచ్చితంగా మనం అనుభవిస్తామని బైబిల్ చెప్తుంది. మూడవదిగా నిజమైన ద్రాక్ష తోట. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటాడు యేసు ప్రభు. అంటే నిజమైన ద్రాక్షావల్లిని అనే మాట యేసు ప్రభు చెప్తాడు. మనము తీగలమై ఉన్నాం. ఆయన వెళ్ళైతే మనం ఏమై ఉన్నామంట? తీగలమై. ఆ తీగలు ఎవరో కాదు, మనమే ఆ ద్రాక్షావల్లి యేసు ప్రభు అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. ఈ రోజున ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఎందుకు శ్రేష్టమైనటువంటి తీగలు పెట్టినప్పుడు కారుగా మార్చబడ్డాయి? కారుగా మార్చబడేటువంటి అనుభవం ఏంటి అసలు? ఎందుకు విశ్వాసంలో చేదుంటుంది? విశ్వాసం ఎందుకు బలహీనపరచబడుతున్నారు? విశ్వాసం ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారు అనేది కనుక మనం గమనిస్తే, ఇప్పుడు మనము పైన చూస్తున్నాం. ఎప్పుడైనా ఒక గుర్తు పెట్టుకోండి, ఒక చెట్టును కనుక నాటామనుకోండి, ఇంటి దగ్గర పూల చెట్లు కావచ్చు, లేకపోతే కాయల చెట్లు కావచ్చు, మనము పైన చూస్తాం. దాని ఆకులు ఎలా ఉన్నాయి? పచ్చగా ఉన్నాయా? మృదువుగా ఉన్నాయా? పూత వస్తుందా? కాపు వస్తుందా? తినటానికి పనికొస్తాయా? ఇలా చూస్తాము. అంటే మనం ఏం చూస్తాము అంటే బాహ్యమైనటువంటి పరిస్థితి చూస్తాం. బాహ్యంగా మనము ఎలా ఉన్నాము? బాగున్నామా? మంచిగా ఉన్నామా?
వెళ్తున్నామా వస్తున్నామా ఇలా చూస్తాం మనం. కానీ దేవుడు అలా పైన చూచేవాడు కాదు. దేవుడు బాహ్యమైన దాన్ని చూచేవాడు కాదు. దేవుడు ఏం చేస్తాడు అంటే అసలు ఈ తీగ ఫలించడానికి ప్రధానమైన కారణం ఏంటి, ఇది ఫలించాలి, శ్రేష్టమైనవిగా ఉండాలి, శ్రేష్టమైన ఫలాలు ఫలించాలి అంటే దీనికి కావలసినది ఏమిటి అంటే బలమైన వేరు కావాలి. చెప్పండి, ఏం కావాలంట? బలమైన వేరు కావాలి. వేరు కనిపిస్తుందా, చెట్టు కనిపిస్తుందా? మనకి చెప్పండి, మాట్లాడండి. వేరు కనిపిస్తుందండి? చెట్టుగా వేరు కనిపించదు. ఈ వేరు అంతరంగ స్వభావం. గుర్తుపెట్టుకోండి మాట. భూమిలో కనిపించని వేరు ఏ స్వభావం అంట? అంతరంగ స్వభావం. అంతరంగం ఎవరికి అర్థం కాదు. పైకి నవ్వుతూ ఉన్నా, పైకి సంతోషంగా కనిపించిన ఆ వ్యక్తిలో ఉండే ఆవేదన, ఆ వ్యక్తిలో ఉండేటువంటి దోషం ఎవరికి తెలుసు? ఆ దేవునికి తప్ప ఎవరికి తెలియదు. అందుకని మనము బైబిల్లో కనుక చూస్తే మనుషులు ఏ రూపం వేస్తాడంట? పై రూపం వేస్తాడు. ఏంటమ్మా మొక్కలు ఎందుకు పీక్కుపోయింది అంట. అంతరంగంలో నువ్వు ఎందుకు కురిగిపోయావని ఎప్పుడైనా అడిగారు ఎవరైనా మిమ్మల్ని? ఎప్పుడైనా అడిగారా మీరు రక్షణ పొందిన తర్వాత? ఎందుకమ్మా మీ అంతరంగంలో మీరు కృంగిపోతున్నారని అంటానికి వాక్యం చేస్తాం తెలియదు కదా. అంతరంగ స్వభావం ఎవరికి తెలియదు. ఈ అంతరంగ స్వభావము భూమిలో నాటుకుపోయినటువంటి వేరు అని చెప్పాలి. బైబిల్లో మీకు 3 రకాల వేరు చూపిస్తాను, మళ్ళీ అందులో మీకు తెలుసుకోవటానికి. ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక, చదవదు మీరు వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనములో 12:15లో అక్కడ మీకు చేదైన వేరు కనిపిస్తుంది. చెప్పండి, నాతో చెప్పండి, ఏ వేరు అంటండి? చేదైన వేరు ఒకటి కనిపిస్తుంది. వేరే వేరు దేనికి సాదృశ్యమై చెప్పుకున్నాము? అంతరంగపు ఏమిటి స్వభావం, అంతరంగపు భక్తి జీవితం, అంతరంగపు విశ్వాసం, అంతరంగపు ఆత్మీయత. దీనికి గుర్తుగా ఈ అంతరంగం ఏమైపోయింది? ఇప్పుడు వేరేమైపోయిందంట? చేదైపోయింది. వేరు చేదైనప్పుడు అర్థం చేసుకోండి. వేరు చేదైనప్పుడు దాని ఫలం ఎలాగుంటుందండి? చేదుగానే ఉంటది కదా. ప్రభు ఒక మాట చెప్పాడు, ఏమని? నీ హృదయంలో ఏదైతే నువ్వు ఇచ్చావో, నీ హృదయంలో ఏదైతే నువ్వు స్టోర్ చేసుకున్నావో నీ నోరు అదే మాట్లాడుతుంది కదా. కొంతమంది మాట్లాడటానికి తడబడతారు, మాట్లాడటానికి సందేహిస్తారు, కొంతమంది మాట్లాడటానికి భయపడతారు. ఎందుకంటే వారి నోరు తెరిస్తే చేదైన మాటలు వస్తూ ఉంటాయి. అంటే పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఆ పరిశుద్ధపు మాటలు నీలోంచి రావు. పొరపాటున స్లిప్ అవుతుందేమో, నేను మాట్లాడకూడని మాటలు మాట్లాడతానేమో అని భయంతో మాట్లాడతారు. అంటే ఏముంది లోపల? చేదుంది. చేదైన వేరు నువ్వు చేదైన అనుభవంలోకి నడిపిస్తుంది. ప్రభు నీ ఆంతర్యాన్ని చూసినప్పుడు, అంతరంగాన్ని చూసినప్పుడు నీ అంతరంగం అంతా ఏమైపోయిందంట? చేదైన. అందుకని పై కాపు కూడా, ఆ ద్రాక్ష గెలలు కూడా, ద్రాక్ష విత్తులు కూడా ఏమైపోయాయంట? చేదైపోయాయి. ఇది చేదైన అనుభవం. రెండవ వేరు చూడండి, బైబిల్లో మనం చూస్తే రెండవ వేరు ఏమిటంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనములో మీకు అక్కడ కుళ్ళిపోయిన వేరు కనిపిస్తుంది. చెప్పండి, ఏ వేరండి? కుళ్ళిపోయిన వ్యక్తి. మాట్లాడాలి మీరు. ఏ వేరంట? మొదటిది ఏ వేరంట? చేదైన వేరు కదండి. చేదైన వేరు ఎలా? ఒక ఎగ్జాంపుల్ మనం కనుక అనుకున్నాం అనుకోండి, చేదైన వేరు ఎలా అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తిని తీసుకోవచ్చు. ఉదాహరణకి మనము ఈ మొదటి దాని గురించి చెప్తున్నా, చేదైన దాని గురించి. ఇప్పుడు సంసోను ఉన్నాడు, ఉదాహరణ తీసుకున్నాం.
సంసోను ఎలాంటి వాడటండి? దేవుని ఆత్మ కలిగిన వాడట. సంసోను ఒక్కడే 300 మందిని, 500 మందిని, 700 మందిని అవలేలగా కొట్టగలిగిన వాడట. అంటే ఆత్మీయ బలాఢ్యుడైన, వేరులో బలం ఉంది. ఆయన వేరులో విశ్వాస భక్తి జీవితం అనే వేరులో బలం ఉంది. కానీ ఒక రోజున ఆ వేరేమైపోయింది చెప్పండి? చేదైపోయింది. సంసోను వేరు చేదైపోయింది. ఆ చేదైపోవటం వలన అతని భక్తి జీవితం అంతా పాడైపోయింది. ఇలా అర్థం చేసుకోవాలి మనం. సంసోను న్యాయాధిపతి అని చెప్పుకున్నాం. సంసోను ఎందుకంటే మరి అర్ధాంతరం సమర్పించిపోయాడు? ఆ దాగోను, ఆ దేవాలయపు సేవకులు ఎందుకు అతను చనిపోయాడు అంటే చేదైన అనుభవం అతను చోటు చేసుకుంది. అందుకని అతడు ఆ అనుభవంలోకి వెళ్ళిపోయాడు. రెండో అనుభవంలో మనం చూస్తాం. యెషయా 5:24 కుళ్ళిన వేరు అనే మాట చూస్తాం. కుళ్ళిపోయిన వేరు. నేను చెప్పే రెఫరెన్స్ లో ఉంటుందా ఆ మాట? చూస్తున్నారా? కుళ్ళిన వేరు. వేరుంది చెప్పండి. వేరైతే ఉంది, భక్తి జీవితం ఉంది, అంతరంగంలో మనకు విశ్వాసం ఉంది, లేదని ఎవరంటే లేదు. కానీ ఆ వేరేమైపోయిందంట చెప్పండి. ఏమైపోయిందంట? రెండవ అనుభవంలో కుళ్ళిపోయింది. అంటే ఆ వేరు కుళ్ళిపోవటం వలన ప్రియులారా పైన ఎదుగుదల లేకుండా పోయింది. మీకు అర్థమవుతుందా? కింద వేరు బలంగా ఉంటే, అంతరంగంలో బలంగా ఉంటే, బాహ్యంగా బలంగా ఉంటాం. అసలు నీ బేసే పాడైపోయింది, పునాది పాడైపోయింది, కుళ్ళిపోయింది. ఆత్మ సంబంధంగా ఎలా ఉండగలుగుతావు? నీవు ఉండలేవు కదా. అందుకనే మనము జ్ఞాపకము చేసుకోవాలి. కుళ్ళిపోయినటువంటి వేరు అనుభవం ఈ రోజుల్లో మనం అనుకోవాలి. ప్రభువా, నేను 25లోకి వచ్చాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల రక్షణ అనుభవంలో నేను బాగానే ఉన్నట్టుగా ఉన్నాను. మరి ఇప్పుడు రోజు నేను ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నా అంతరంగంలో ఉన్న వేరు ఒకవేళ కుళ్ళిపోయిందేమో, లేదా చేదైపోయిందేమో, నా ఫలాలు సరిగా లేవేమో. చేదైతేనేమో చేదు అనుభవాలు వస్తాయి. నువ్వు రక్షణ పొందిన వాళ్ళే. నేను ఒక ఆయన అన్నాడు, ఏమని గొడవల్లో ప్రసాదాలు తినరంటగా మీరు క్రైస్తవులు అన్నాడు. తినద్దని బైబిల్ చెప్తుందా అంటే తినటం లేదన్నా. ఎందుకు అంటే ఆయన అన్నాడు, మీరు ఆ దీక్ష తీసుకున్నారా? మీరు దీక్ష తీసుకున్నారా అన్నాడు. దీక్ష కాదయ్యా, నిబంధన చేసుకున్నారు క్రైస్తవులు, ఏమి తినరు అట్లాగా అన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? చచ్చిపోయేదాకా. మరి అబద్ధాలు ఆడుతున్నారుగా అన్నాడు. ఆయన మోసాలు చేస్తున్నారుగా, దానికి నిబంధన ఉండదుగా అన్నాడు. అబద్ధం ఆడిలోని మోసం చేసినాడు. నన్ను అడుగుతుంటే మీ అందరూ ఒకటే కదా క్రైస్తవులు అంటున్నాడు ఆయన. బయట ఆయన ఒక ఆయన హిందూ. దేవుడు ప్రజలరా ఎందుకు వస్తున్నారు ఈ మాటలు అంటే కింద మేలు సరిలేదు. ఒక వేరేమో చేదైపోయింది, ఒక వేరేమో చెప్పండి ఏమైపోయింది? కుళ్ళిపోయింది. అది వేరే కుళ్ళిపోతే పైన చెప్తే ఏమైపోతుంది చెప్పండి? ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అరే చూస్తూనే వెళ్ళిపోయింది అనుకుంటా. ఆత్మీయత వెళ్ళిపోవచ్చు, భక్తి జీవితం వెళ్ళిపోవచ్చు, మొదట ఉన్నటువంటి బలం లేకపోవచ్చు, మొదట ప్రార్థనా జీవితం లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు. ఎందుకంటే కారణం నేను కుళ్ళిపోవడం. ఇక్కడ మూడవ వేరు మనం చూస్తే చూడండి, హోషియా గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనంలో, హోషియా 9:16లో అక్కడ మీకు ఒక వేరు కనిపిస్తుంది. అది ఎండిపోయిన వేరు అని చెప్పి రాశారు. వేరుంది కానీ ఏమైపోయింది చెప్పండి? ఎండిపోయిందండి. మీరు మాట్లాడాలి చెప్పండి. ఏమైపోయిందంట? ఎండిపోయింది. ఒకవేళ ఏమైంది? చేదైంది. ఒకవేళ ఏమైపోయింది? కుళ్ళిపోయింది. ఇంకొక ఏమైపోయింది? ఎండిపోయింది. వేరుంది, వేరు లేకుండా లేదు. విశ్వాస జీవితం, భక్తి జీవితాలు ఉన్నాయి. కానీ ఎందుకు అంటే ఆల్రెడీ ఈ వేరు ఏమైపోయింది చెప్పండి? ఎండిపోయింది. ఎందుకు ఇతను ఎలా అయిపోయాడు, ఎందుకు ఎలా అయిపోయింది అని దీక్షగా దోస్తాం కదా ఒకసారి. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఎలా అయిపోయారు అనుకుంటా ఉంటారు.
కారణం ఏంటంటే ఆ వేరు ఎండిపోవటమే, ఆ వేరు ఎండిపోవటమే. ఈ మాట గుర్తు పెట్టుకోండి. హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ మీకు ఎఫ్రాయిం అనేటువంటి ఒక అతను కనిపిస్తాడు. అతను ఏమండి యోసేపు కుమారుడు. అతను బలమైనటువంటి ఒక ప్రార్థనా పరుల యొక్క కుమారుడు. కానీ అతని జీవితం ఏమైపోయిందంట, అన్య దేవులతో కలిసిపోయాడట. 7:8 మనం చూస్తాం హోషేయ గ్రంథము. అతను అన్య జనులతో కలిసిపోయాడు. చెప్పండి, ఎవరితో కలిసిపోయాడు అంటే ఎలా ఉండవలసిన వాడు? ప్రత్యేకముగా ఉండవలసిన వాడు, సపరేట్ గా ఉండవలసిన వాడు ఏమైపోయాడంటే లోకంతో కలిసిపోయాడు, అన్నిటితో కలిసిపోయాడు. వాక్యం ఏదో చెబుతుంది, నువ్వు ఏ వేరు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు, ఏ వేరు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నీవు ఫలిస్తావు. ఈ సంవత్సరం చేదైన వేరు కలిగిన అనుభవం నీకుందా? కుళ్ళిపోయిన వేరు అనుభవం కలిగి ఉన్నావా? కొంతమందికి ప్రతిదీ చెప్పాలి, విశ్వాసులకే ప్రతిదీ చెప్పాలి. అంటే బాధ్యతలు మర్చి ఉన్నప్పుడు అంటే విశ్వాసం ఏమైపోతుంది, చల్లారిపోతుంది. అందుకని చేదైన అనుభవం ఉన్నావా? కుళ్ళిపోయిన వేరు అనుభవంలో ఉన్నావా? ఎండిపోయిన అనుభవంలో ఉన్నావా? ఎలా ఉన్నావు? ఎలాంటి పరిస్థితుల్లో నీ ఆత్మీయ జీవితం కొనసాగుతుంది? నీ ఆత్మీయ జీవితం కనిపించదు. పైకి ఎందుకు ఇలా అయిపోతున్నావు అంటే ఆత్మీయత సరిలేదు కాబట్టి, ఆత్మీయత సరిలేదు కాబట్టి. అందుకని 3వదిగా మనం ఏం చేశామంటే ఎండిపోయిన వేరు చూశాం. 4వదిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక వేరు కనిపిస్తుంది. యేసు ప్రభు వారు విత్తువాణిని కూర్చున్నటువంటి ఉపమానం చెబుతూ ఇక్కడ ఆ 18వ వచనం 13వ అధ్యాయం 18వ వచనంలో ఆ వేరంట బలహీనమైన వేరు. అక్కడ అలా రాయబడి ఉండదు, కానీ అది చదివితే మీకు అర్థమైంది. బలహీనమైన వేరు వేరుంది, కానీ ఎలా ఉందంటే బలహీనం అంటే అర్థమైన బలహీనమైన వాడు ఏం చేస్తాడు? కూర్చోలేడు, నడవలేడు, అసలు పని చేయలేడు, ఏం చేయలేడు. బలహీనత. డాక్టర్ బలహీనతకు ఏం చెప్తారు? టానిక్ రాస్తారు, రక్తం పట్టేటువంటి టాబ్లెట్లు ఇస్తారు. అది బాహ్యమైన శరీరానికి. మరి ఆత్మీయతకి చెప్పండి, ఏ టానిక్ వాడాలి? వాక్యం అనే టానిక్ వాడాలి, ప్రార్థన అనేటువంటి టాబ్లెట్ వేసుకోవాలి. నేను ఎందుకు బలహీనమైపోతున్నాను? గడిచిన దినాల కంటే ఇప్పుడు నేను ఎందుకు బలహీనమైపోతున్నాను? ఎందుకు నేను బలంగా లేను అని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకని బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే నువ్వు సరి చేసుకోకపోతే తప్పిపోయే అవకాశం, నువ్వు సరి చేసుకునేటువంటి అవసరం నీలో లేకపోతే పడిపోయే అవకాశం. నాకు అన్ని తెలుసు అనకూడదు, నాకేం తెలియదు అన్నాడు. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా విద్యార్థిని పోలి ఉన్నాడు. అనుదిన విద్యార్థి. నాకు అన్ని తెలుసు అన్నాడు, బాధపడిపోతాడు. అందుకని ఏమి తెలియకుండా మనము నేర్చుకోవాలి. లర్నింగ్ లో ఉన్నాం, నేర్చుకునేటువంటి విధానంలో ఉన్నాం. ఎలా ఉన్నాం? కొంతమంది చెబుతుంటే మాకు అన్ని తెలుసులేమ్మా, నేను కాక మొన్న వచ్చావు, నేను ఎప్పటి నుంచి అనుకుంటా, ఎప్పటి నుంచి వచ్చావని కాదు. నీ వేరు బలంగా ఉందా, బలహీనంగా ఉందా? ఎన్ని వేరు చెప్తాను చెప్పండి. ఒకటి చెప్పండి, ఒకటి చేదైనది. చెప్పండి, మర్చిపోయారా అప్పుడే? ఒకటి చేదైనది, రెండవది కుళ్ళిపోయినది, మూడవది ఎండిపోయినది, నాలుగవది బలహీనమైనది. దేవుడికి స్తోత్రయ్యా. అంటే అంతరంగపు స్వభావము బలంగా లేకపోతే మనం ఏం చేయలేమండి. పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నామంటే గుర్తుపెట్టుకోండి, ఒకటే సూత్రం. 10 నిమిషాల్లో ప్రార్థన చేయలేకపోతున్నావంటే, ప్రార్థన చేయాలని ఇంట్రెస్ట్ నీకు లేదంటే, సన్నిధికి రావాలని నీకు అనిపించట్లేదంటే ప్రార్థనకి నీ వేరు బలహీనమైపోయింది. ఎప్పుడు దానికి తానికి వాడాల్సిందే. ఇంకా కుడిపోయిందో, ఎండిపోయిందో, చేదైపోయిందో ఎన్ని మనం చూసుకోవాలి, సరి చేసుకొని ప్రభువా ఈ 2025లో నేను ఉన్నాను,
నేను ఏ స్థితిలో ఉన్నాను, నా ఆంతర్యం ఎలాగుంది అని తెలుసుకోవాలి. ఈ బలహీనమైన వేరు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి కూడా. అంటే బలహీనమైనటువంటి వ్యక్తి వేరు, అంటే బలహీనమైనటువంటి విశ్వాస జీవితం ఎలాగుంటుందంటే చెప్పినట్లుగా చేయరు, దానికి విరుద్ధంగా చేస్తూ ఉంటారు. అర్థమవుతుందని? ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అంటాడు. ఏమన్నట్టు చేయకపోతే అలా అనుకో వెళ్ళిపోతా, బలహీనం అయిపోతాం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి యెహోషువ చెప్పాడు, నేను మీకు నాయకుడు, నాకు నా దేవుడు చెప్పాడు, నా ప్రభువు చెప్పాడు, ఇదిగో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, మీరు కరెక్ట్ గా ఉండాలి, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు ఏ బలహీనత ఉండకూడదు అని చెప్పాడు. సరే అన్నాడు. వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు? ఎలుగోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారండి? అక్కడికి వెళ్ళిన తర్వాత బంగారపు కమ్మిడి కనపండి అంట. అక్కడ ఆకర్షింపదగినటువంటి బంగారం కనపడచ్చు, వెండి కనపడచ్చు, డబ్బు కనపడచ్చు, వస్త్రాలు కనపడచ్చు, ఏదైనా కనపడచ్చు. సాతాను నీ కళ్ళను ఏం చేస్తున్నాడంటే మబ్బులు కలిగించి, పిచ్చోడా ఇంక ఇప్పుడు కాబట్టి ఎప్పుడు సంపాదించుకుంటావురా, యథార్థత అంటే ఏమి కాదు, ఇదిగో నీకు ఉంది కదా, ఇదిగో బంగారం తీసుకొని జీవితకాలం సరిపోయింది అని ఉంటాడు. ఆ కాలంతో కాముగా దాన్ని తీసుకొని ఎక్కడో దాచుకొని తీసుకొచ్చి దాచుకున్నాడు. ఇప్పుడు ఆ బలహీనత ఆకారంలో ఉంది. నాయకుడు చెప్పాడుగా, చేయొద్దన్నాడుగా, దేవుడే చెప్పాడుగా. నువ్వు చేసావంటే నేను ఏమో చెప్పండి, చెప్పింది నువ్వు చెప్పినట్లు ఉండకుండా రివర్స్ గా చేస్తున్నావంటే నువ్వు ఏమన్నట్టు ఒక బలహీనత చోటు చేసుకోండి, ఏమైతులే అన్నట్టు. ఆ బలహీనత వల్ల తను చనిపోవటం కాకుండా తన కుటుంబం మొత్తం కూడా చనిపోయారు. దేవుని ప్రజలరా, అందుకని ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నేను మీకు ఇంతవరకు ఒక ఉపోద్ఘాతం చెప్పాను, ఇంకా నేను వాక్యం మొదలు పెట్టలేదు. ఇప్పుడు మీకు మరలా చెబుతున్నాను, ఎన్ని ద్రాక్షావళి తోటలు చెప్పారు మొదలుగా అని చెప్పాను. ఇప్పుడు ఒకటి శ్రేష్టమైన ద్రాక్ష తోట, రెండవది మనోహరమైన ద్రాక్ష తోట, మూడవది నిజమైన ద్రాక్ష తోట. ఆ నిజమైన ద్రాక్ష తోటని మనం దేవుని ద్రాక్ష తోట అని మనం పెట్టుకున్నాం పేరు. ఎందుకు? నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు యేసుప్రభు. ఆయన ఎంత చూపించుకుంటూ అన్నాడు. నేను అనే దగ్గర యేసుప్రభు దేవుడు కనుక దేవుని ద్రాక్ష తోట అని పెట్టాను నేను పేరు. ఇప్పుడు ఈ పై రెండు మనము పక్కన పెడితే ఒకదాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు నిజమైన ద్రాక్ష తోట గురించి తెలుసుకోబోతున్నాం, అదే దేవుని ద్రాక్ష తోట. ఇప్పుడు ఈ యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. చూడండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని చెబుతూ ఆయన నేను వల్లిని, మీరు తీగలు అన్నట్టుగా చెప్పాడు. అంటే నేను కింద కాండములు, పైన మీరు తీగలు అని చెప్పి యేసు ప్రభు వారు మనకు చెప్పారు. మీరు తీగలు అని చెప్పాడు. తీగలు ఏం చేయాలి? అవి ఎదగాలి. తీగలు ఏం చేయాలి? అవి ఫలించాలి. కానీ ఈ తీగలు ఎదగట్లేదంట, ఫలించట్లేదంట. అందుకని ఈ నిజమైన ద్రాక్ష తోట గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఈ నిజమైన ద్రాక్ష తోటలో ఒక 3 సంగతులు చెప్పాడు. 3 సంగతులు ఏమిటి? మొదటి సంగతి అంటే చూడండి, 16వ వచనంలో అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు అంటాడు. అందరూ చెప్పండి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. దాని ముగింపులో ఏమంటారు తెలుసా అండి? నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు. ఏమండి? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు
దేవుని ద్రాక్ష తోటలోనికి మనం వచ్చాం. ద్రాక్ష వెళ్ళెవరు చెప్పండి? ప్రభు అయిన యేసు క్రీస్తు. చెప్పండి, ద్రాక్ష వెళ్ళెవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. ద్రాక్ష తేగలెవరు? మనము, నేను అనుకోవాలి. ఇప్పుడు చాలా మంది అనే మాట ఏంటంటే, నేను యేసుని నమ్ముకున్నాను అంటారు. ప్రభు అన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను చెప్పడం కాదు. యేసు ప్రభు నన్ను నమ్మాను, యేసు ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ప్రభువు, నీవు ఆరాధించే నీ ప్రభువు లోకములో ఉన్నటువంటి వారిని అందరినీ ఏర్పరచుకోలేదు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి మీరు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి నీవు నేను ఎట్లాంటి వారమంట? దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి మనము ఎట్లాంటి వారమంట? కొరింథీ పత్రిక రాస్తారు కదా, 1వ అధ్యాయం 25వ వచనములో, దేవుడు లోకములో ఉన్నటువంటి ఘనమైన వారిని ధనవంతులు ఏర్పాటు చేసుకోలేదంట. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? చదవండి ఆ మాట. ఎక్కడ ఏముంది? దేవుడు దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. పైన చదువు అక్కడ ఎవరెవరు ఏర్పాటు చేసుకున్నాడు? 1:25. దేవుని ఎదుట అతిశయింపు పొందినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని ఎవరినంటండి? అందరు ఎవరినంటే ఎందుకు ఏర్పాటు చేసుకుంది దేవుడు? అమ్మ కృపా చెప్పాలి. ఎవరినంట? లోకములో నుండి వెర్రివారిని. మీరు వింటలేదు సరిగ్గా. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుని తెలుసా అండి? లోకములో ఉన్నటువంటి గనులు ఏర్పాటు చేసుకోలేదు, వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవుని ఏర్పాట్లో మనం ఎవరంటండి? వెర్రివారము. దేవుని ఏర్పాట్లో మనము బలహీనులు. అంటే మనము బలహీనులు. అంటే దేవుడు గొప్ప గొప్ప వారిని ఎన్నుకోలేదు, కానీ బలహీనులైన వారిని, వెర్రి వారిని ఎన్నుకున్నాడు? చెప్పండి ఎందుకు ఎన్నుకున్నాడు మనల్ని? మనం బలహీనులమే, మనం వెర్రివారమే. కానీ మనము ఎందుకు దేవుని ఏర్పాట్లో ఉన్నాము అంటే, ప్రభు అన్నాడు, మనము ఎందుకు ఆయన ఏర్పాట్లో ఉన్నాము అంటే, పెంట కుప్పల మీద నుంచి మనలను పైకి లేవనెత్తడానికి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే విసిరివేయబడిన వారం మనం, ధృవీకరించబడిన వారం మనం, పనికి రాని వారం మనం. అలాంటి మనలను ఆయన పక్కన కూర్చోబెట్టుకోవటానికి, ఆయన ఏర్పాటులో మనల్ని ఉంచటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. అందుకని ఒకటి దేవుని ఏర్పాటు. ఈ 15వ అధ్యాయంలో నిజమైన ద్రాక్షావల్లి అనుభవం ఏమిటంటే, ఒకటి దేవుని ఏర్పాటులో ఉన్నావు. నిన్ను ఆయన పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఆయన నమ్ముకోలేరు, ఆయనే నిన్ను పిలిచాడు. ఆయన ఏర్పాటులో నిన్ను గొప్ప చేయడానికి పిలిచాడు, నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు, నిన్ను అనేకుల ఎదుట ఘనపరచడానికి పిలిచాడు కదా. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా. వచ్చాము, ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాము? దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాట్లో నేను ఉంటే, నేను ధృవీకరించబడిన వ్యక్తినైనా, నేను బలహీనమైన వ్యక్తినైనా, వెర్రివాడనైనా దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటాడు. ఆయన పాత్రగా నన్ను చేస్తాడు అని నేను నమ్మకంగా ఉంటే మనం అనుకోవాలి. అంతే తప్ప నాకెందుకులే, వచ్చామా వెళ్ళామా అని అనుకోకూడదు. నేను దేవుని ఏర్పాట్లో ఉన్నాను.
దేవుని ఏర్పాట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఒక దినమున దేవుడి పైకి లేవనెత్తుతాడు. అనేకులకు ఆయన మాదిరికరముగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ దేవుని ఏర్పాట్లో ఉండి నీవు వినాలి, దేవుని ఏర్పాట్లో ఉండి అసలు నువ్వు పట్టించుకోవట్లేదు అనుకో దేవుడిని. దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు, దేవుడు నిన్ను పిలిచాడు, లోకంలో అందరిని పిలవలేదు, నిన్ను పిలిచినా నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లేదు, దేవుని పని చేయట్లేదు, నీ ఇష్టానుసారంగా బతుకుతున్నావు. ఏముందలే అనుకుంటున్నావు. అప్పుడేం చేస్తాడు? రెండో పాయింట్లో చూడండి, దేవుని ఏర్పాటులో ఉన్న నీవు ఆయనకు ఎప్పుడైతే లోపడలేదో, ఆయన మాట ఎప్పుడైతే వినలేదో, దేవుని తీర్పులోకి వచ్చేస్తాడు. వెంటనే 6వ వచనం చదువుదాం. 6వ వచనం ఏముంది అక్కడ? ఎవడైనను నా యందు నిలిచి ఉండని యెడల వారు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అది కాలిపోవునంట. ఇది దేవుని తీర్పు ప్రియ. ఒకటి దేవుని ఏర్పాటు. చెప్పండి, ఒకటి దేవుని ఏర్పాటు. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావా? నేను ఉన్నాను. ఏర్పాట్లో ఉన్నప్పుడు మరి నువ్వు ఎందుకు దేవుని పని సరిగ్గా చేయట్లేదు? ఏర్పాట్లో ఉన్నప్పుడు దేవునికి ఎందుకు నువ్వు ఖండిస్తున్నావు? దేవుని ఏర్పాట్లో ఉన్నప్పుడు దేవునికి ఎందుకు విధేయత చూపట్లేదు? దేవుని ఏర్పాట్లో ఉన్నందుకు నీవు ఎందుకు భయం లేకుండా బతుకుతున్నావు? నీకు తీర్పు తప్పదన్నాడు దేవుడు. నువ్వు ఏర్పాటు చేసుకున్న నేనే నీకు తీర్పు తీరుస్తాను, నిన్ను కాల్చేస్తాను, బయట పడేస్తాను అంటున్నాడు ఆయన. ఒకటి ఏర్పాటు. చెప్పండి. రెండవది దేవుని తీర్పు. నిజమైన ద్రాక్ష తోటలో మనం ఉన్నాం, దేవుని ద్రాక్ష తోటలో మనం ఉన్నాం. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక సేవకుడైనా సరే, ఒక విశ్వాసం అయినా సరే, నువ్వు దేవుని పిలిచాడండి, పిలిచిన పిలుపుకు నువ్వు లోబడుతున్నావా? నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? బ్రతుకుతే ఏమన్నాడు వేసా? రెండవదిగా తీర్పులో వెళ్ళిపోతామన్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఒకటి దేవుని ఏర్పాటు, రెండవదిగా దేవుని తీర్పు. మూడవదిగా మీరు చూడండి, దేవుని వాగ్దానం ఓడిస్తున్నాడు. ఒకవేళ ఏర్పాట్లో ఉండి నీ ఇష్టానుసారంగా నువ్వు చేయకుండా దేవుని ఏర్పాట్లో ఉండి దేవునికి లోపడుతూ దేవుని చిత్త ప్రకారం చేస్తే దేవుని వాగ్దానంలో దేవుని పోతున్నాడు ఈ సంవత్సరం. మూడవది దేవుని వాగ్దానం. దీంట్లో నిజమైన ద్రాక్షావళిలో ఒకటి దేవుని ఏర్పాటు, రెండవదిగా దేవుని తీర్పు, మూడవది దేవుని వాగ్దానం. ఏడవచనం నా యందు మీరును నీ యందు నా మాటలను నిలిచి ఉండినగా నీకే ఇష్టమో అడుగుడి, అది నీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది వాగ్దానం. దేవుని వాగ్దానం ఇది. మొదటిగా చెప్పండి, దేవుని ఏర్పాటులో నిలిచిన వారికి వాగ్దానాలు ఫలిస్తాయి. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. నేను ఎందుకు ప్రతిసారి మిమ్మల్ని అడుగుతానంటే, అమ్మా ఎందుకమ్మా సన్నిధికి మానేస్తారు, ఎందుకమ్మా దేవునికి దూరం అయిపోతారు అంటే, అప్పుడు ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్నది మంచిదే, తీర్పు కూడా తీరుస్తారు. అది కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు. ఆ రోజు నేను వచ్చి వేసానయ్యా క్షమించయ్యా అంటే నా మాట వింటాడే నన్ను కదా, అక్కడ కాల్చేయడం తప్పదు. అందుకని ఆ రెండోది మనకొద్దు. ఒకటి దేవుని ఏర్పాట్లో మనం ఉన్నప్పుడు, రెండవది ఆ ఏర్పాటు ప్రకారము మనం జీవిస్తే. నువ్వు ఎక్కడున్నా నీకు మందిరం గుర్తు రావాలి, ఎక్కడున్నా ఏమండి ప్రార్థన గుర్తుకు రావాలి. మీరు బాగా గుర్తు పెట్టుకోండి, కోడి ఉంటుంది. గుర్తు పెట్టే టయానికి తన ఫ్రెండ్స్ అందరు బజార్లో ఆడుకుంటా ఉంటారు, కోడి ఫ్రెండ్స్. కానీ కాముగా వచ్చి అరిసి ఎక్కడో ఒక మూలలో కూర్చొని దాని పని చేసుకుంటది. అంటే ఏంటి? గుడ్డు పెట్టుకుని వెళ్ళిపోయింది. బాధ్యత. నువ్వేం చేస్తున్నావు? నేను బాధ్యత లేకుండా ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నావా? నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఏర్పాట్లు నువ్వు ఉన్నావా? విజ్ఞాపన ఆరాధనలో వెళ్ళకపోతే ఎవరు అడుగుతారు? నిన్నెవరు అడుగుతారు? తీర్పు ఉంటుంది అక్కడ, అంతే ఏమి లేదు. నిన్నెవరు అడగరు, తీర్పు ఉంటుంది. ఎందుకు? ఏర్పాట్లో ఉండి నువ్వు పక్కన వెళ్ళిపోయావు కనుక, ఏర్పాట్లో ఉండి దేవుని వాటి వెళ్ళావు కనుక. అందుకని ఆ తీర్పులో మనం వెళ్ళకుండా ప్రభువా నన్ను ఏర్పరచుకున్నావు. ఎలా ఏర్పరచుకున్నావు? నేను ధృవీకరించాను.
తృణీకరించబడిన వ్యక్తిని, నేను బలహీనమైన వ్యక్తిని, నేను పనికిరాని వ్యక్తిని, నేను బయట పారమైన వ్యక్తిని నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప సంగతి. దేవుని ఏర్పాట్లో నేనున్నాను. ఇప్పుడు ఒక మాట చెప్పాలి, నేను ఎమ్మెల్యేల పక్కన కూర్చోడానికి, మంత్రుల పక్కన కూర్చోడానికి, ముఖ్యమంత్రిగా తెలుసుకోవటానికి దేవుడు ఏర్పాటు చేశాడంటే అర్థమేం తెలుసా? అది నా గొప్పతనం కాదు. ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం. ఆయన ఏర్పాట్లో ఉన్నప్పుడు నేను అంచెలంచెలుగా ఆయన ఎదిగిస్తాడు, ఏదైనా చేస్తాడు. తేడా వస్తే కట్ చేస్తాడు. చేయగలరు ఎవరి ఆయన మాటల్లో అనుకోండి, వల్లి మాటల్లో అనుకోండి, ఎవరైనా తీర్పు తప్పదన్నాడు. అందుకని మూడవదిగా దేవుని వాగ్దానం ఏమో చెప్పండి. అది అంటున్నది, నాయందు మీరు నా మాటలను నిలిచి నిండివేయగలరా. నా యందు మీరు నిలందు నా మాటలు. అబ్బా, కలిసిపోయాం కదా మనమందరం కలిసిపోయాం కదా. నా మాట మీరు బాగా వింటున్నారు, నా మాటలు మీరు విని దాని ప్రకారం చేస్తున్నారు. నా బిడ్డలు మీరు, నా ఏర్పాట్లో ఉన్న బిడ్డలు మీరు. నా మాట ఎప్పుడు మీరు తృణీకరించలేదు. నా ఏర్పాట్లు మీరు ఉన్నారు. అందుకని నేను మీకు వాగ్దానం చేయాలనుకుంటున్నాను. ఏ వాగ్దానం? నీకేది ఇష్టమో దాన్ని అడగలను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకేది ఇష్టమో అది అడిగింది. ఏమండి, ఏది ఇష్టమో అది అడిగాడు. నేను 5వ తరగతి చదువుకునేటప్పుడు మా హెడ్ మాస్టర్ గారి పేరు కృష్ణారావు గారు. నాకు బాగా గుర్తు అనమాట. 4వ తరగతి టీచర్ పేరేమో నాగరత్నమ్మ గారు, 5వ తరగతి హెడ్ మాస్టర్ గారు, ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ 5వ తరగతి కృష్ణారావు అని పేరు. 10th గారు కొట్టేటప్పుడు శివానంద్ చిన్నవాడు కదా, వెళ్ళి కొట్టగా పరిగెత్త మాకు నా దగ్గర రానివాడు. ఏంటి మాస్టర్ గారు నన్ను రమ్మన్నాడు, స్ట్రిక్ట్ గా ఉండేవాడు. అని భయం వేసేది నాకు. ఈ ఇద్దరు టీచర్లతో నాకు భయం. నాగరత్న గారు కృష్ణారావు భయం. కొడతాడు, చదువు అక్కడ చెప్తాను. ఏంటి నన్ను ఒక్కడే ఉండమన్నాడు, ఏమన్నా తప్పు చేశానా, ఇదో భయం కదా. బెల్లం పెట్టిన తర్వాత తలుపు తాళాలు వేసిన తర్వాత చేయి పట్టుకొని భుజం మీద చేసుకొని ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇంటికి తీసుకెళ్తున్నాడు దడబుట్టేది. ఇంటికి తీసుకెళ్లి నన్ను కూర్చోబెట్టి కోడింది పెట్టేవాడు. అప్పుడు నేను బాగా బలంగా ఉండేవాడిని, చిన్నవాడు కదా, బొద్దుగా ఉన్నవాడిని. ఎందుకంటే ఇంత ప్రేమ ఆయనకి తిన్నాను లేదు. నేను బాగుండేవాడు, ఎర్రగా బొర్రగా బొద్దుగా ఉండేవాడిగా. నన్ను కొడుకులా బాధించి వాళ్ళు కోడిని నా కోసం చాలా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అప్పుడు అనిపించింది ఆయన ఏర్పాట్లో నేనున్నానని. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఈ ఒక మనిషి ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే నీ దేవుడు ఎంత చేయాలి ఇప్పుడు చెప్పండి. అందుకని ఆయన ఏర్పాట్లో ఉన్నావు కనుక ఆయన నీకు వాగ్దానం ఏమిస్తున్నాడు అంటే, ఏమండి, నీకు ఏది ఇష్టమో అది అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నాకు వాగ్దానం కావాలి అనేవాళ్ళు ఎవరు చేయొద్దని చెప్పండి. నాకు వాగ్దానం కావాలి, ఇస్తావా ప్రభువా? నాకు నీ వాగ్దానం నాకు ఇస్తావా ప్రభా? ఎందుకు మనం ఎంతకే నేను ఏర్పాటు చేసుకున్నాను, మరి నాకు ఈ ప్రభు అంటే దేవుడు అన్నాడు, ఇస్తాను, ఈ పని చేస్తే ఇస్తాను. మళ్ళీ ఆయన ఇంటికి పెడుతున్నాడు అక్కడ, ఈ పని చేస్తే ఇస్తాను. ఏ పని చేయాలి? 5 పాయింట్లు చెప్తాను. ఇప్పుడు ఎక్కడి నుంచి మళ్ళీ 5 పాయింట్లు చెప్పాలి. దేవుని వాగ్దానములో నీకు ప్రాప్తించాలంటే, దేవుని వాగ్దానము అనుభవం పొందుకోవాలి, అనుభవించాలంటే 5 విషయాలు మళ్ళీ చేయాలి. టకటగా చెప్పేస్తాను. 1 నంబర్ 1 యోహాను సువార్తలో ఏమండి 15వ అధ్యాయం, రెఫరెన్స్ మర్చిపోయినట్టున్నాను అక్కడ. సరే చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ రెఫరెన్స్ మర్చిపోయాను. చూడండి అక్కడ ఏముంటుందంటే, ఆయన విధేయత యందు నిలిచి ఉండాలి. మనం ఆయన విధేయత యందు మనము నిలిచి ఉండాలి. ఎందుకు విధేయత అంటే ఈ 13వ అధ్యాయంలో ఒక మాట గుర్తొస్తుంది. ఏమండి, యేసు క్రీస్తు ప్రభువు వారు శిష్యుల యొక్క పాదాలు కడిగారా లేదో చెప్పండి. చెప్పండి అమ్మా, కడిగారా లేదా? ఆయన ఒక సర్వోన్నతుడైనటువంటి దేవుడై ఉండి శిష్యుల పాదాలు కడిగాడైనా ఆయన తగ్గించుకున్నాడండి. విధేయత. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నువ్వు నాకు కాళ్ళు కడగడానికి మీరు లేదన్నాడు. అప్పుడు ఏమన్నాడు, నేను నీకు పాదమును కలుగలగలా, నాతో నీకు వాళ్ళంటే ఏంటి? వాళ్ళంటే భాగం. నీతో నాకు నీకు సంబంధం లేకపో అన్నాడు. అటైతే
కాళ్ళు కాదయ్యా కలగలగా ఉన్నాడు ఆయన కదండి. అంటే ఇప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి, ఆయన వాగ్దానము నీవు పొందుకోవాలంటే ఈ 2025లో మనం ఏం నేర్చుకోవాలంటే, ఒకటి విధేయత మనం నిలిచిఉన్నాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేవుని యందు నిలిచి ఉండాలండి. విధేయత మాట్లాడాలి. దేవుని యందు విధేయత కావాలి. విధేయత అంటే అర్థం చేసుగా లోబడటం, దేవునికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. ఏమండి ప్రతి విషయంలో విధేయత నేను కనిపించాలి. ఆహా, ఒకప్పుడు నేను నోరు తెరిస్తే భయంకరంగా మాట్లాడేది, ఏమేంటి ఇంత సాగు అయిపోయింది అని అనుకున్నారు బజార్లో. నీకు తెలీదా ఏంటక్క అన్నారు అనుకోండి. ఆమె జీవం కలిగిన యేసు ప్రభు యొక్క రక్తంతో కడిగబడింది. అందుకనే ఆమెలో ఉన్నటువంటి ఆ కోపాలు దోషాలన్నీ కూడా నేను యేసయ్య తీసివేసి ఆమెకు మంచి విధేయత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని క్రైస్తవులకు ఉండవలసింది ఏమిటంటే మొట్టమొదట విధేయత. ముందు మాట్లాడే పద్ధతి కూడా మనం చక్కగా నేర్చుకోవాలి. నెంబర్ 2, చూడండి, మనము ఆయన వాగ్దానం పొందుకోవాలి అంటే ఒకటి విధేయత ఉండాలి. రెండవదిగా మనం చూద్దాము 14వ అధ్యాయము 21వ వచనం. 14:21 ఏముంది అక్కడ? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. చాలు అక్కడ ఆగండి. 14:21 ఏముందండి? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ 14:21లో ఆయన ఆజ్ఞలను నిలిచి ఉండాలి. ఒకటే దేని యందు నిలిచి ఉండాలి? విధేయత యందు నిలిచి ఉండాలి. విధేయత ఉండాలి క్రైస్తవునికి. రెండవదిగా 14:21 ప్రకారము ఆజ్ఞల యందు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆజ్ఞలు ముఖ్యం. దేవుని యొక్క మనము వాగ్దానము పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలు కూడా మనం అనుసరించాలి కదండి. ఆజ్ఞలు ఎందుకు మనం నిలిచి ఉండాలి కదండి. మనం ఏం చేయకుండా నాకీ ప్రభు అంటే ఎలా ఇస్తున్నాను ఎప్పుడు. అందుకని ఆయన వాగ్దానం సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ 5 విషయాలు చేయమంటున్నాడు. ఒకటి విధేయతగా ఉండండి. 2 నా ఆజ్ఞల యందు నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రాలు. దేవుని ఆజ్ఞలు తెలుసు కదా. ఆజ్ఞలను మనం కనుక నేర్చుకోగలిగితే, వాటిని పాటించగలిగితే, ఆజ్ఞ ఒకటి చెప్పండి. ఆజ్ఞలు చెప్పండి. ఏంటి ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అన్నాడు కదా. అన్నాడా కదా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అన్నాడు. అప్పుడు దాన్ని మనం ఏం చేస్తాము? ఎవరు కనపడ్డాను దాని మొహం అలా అనుకోండి. ఇక నువ్వేం ప్రేమించడం కాదు, ద్వేషిస్తున్నావు. అందుకని ద్వేషించడం కాదు, ద్వేషించడానికి వాగ్దానం రాదు. ప్రేమిస్తే ఏమండి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఒక ఆయన ఉన్నాడు, పేర్లు ఎందుకు లేదు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీటింగ్ కి వస్తున్నాడు. నాకు బండి ఉండేది ఇప్పుడు మోటార్ సైకిల్. అదే మీటింగ్ ఒక ఆయన కారు వేసుకెళ్తున్నాడు. కారు వేసుకెళ్తుంటే నేను అన్నాను, బ్రదర్ ఆయన తీసుకెళ్ళి కొంచెం బండి మీద ఏం కూర్చుంటాడు పెద్ద ఆయన అన్నా. సరే మీరు చెప్పారుగా అన్నాడు. సరే నేను కారు కొంచెం స్పీడ్గా వెళ్తే నేను వెనకమాల వెళ్తా ఉన్నాను ఒక్కరిని నైట్ పూట. నానా కోటలో ఉన్నాడు ఆయన. ఎవరు? ఎక్కినైనా. నేను అడిగాను, ఏంటి కారు దిగాడంటే నువ్వు చాలా దూరం వెళ్ళాలి కదా, నర్సరాపేట వెళ్ళాలి మనం అంటే దింపేసాడయ్యా నన్ను అన్నాడు. సరే ఎక్కాను, బండి ఎక్కి వెళ్ళాం. ప్రాబ్లం ఏంటంటే అక్కడికి వెళ్ళాం. నాకు తెలిసిన ప్రాబ్లం అక్కడికి వెళ్ళాం. ఆ ప్రజలను అడిగాను. రక్షణ పొందినవాడు ఆయన కూడా సాక్ష్యం చెప్పడానికి వస్తున్నాడు అక్కడికి. దేవుని బిడ్డగా ఏమైనా కారు దింపేసేయండి పెద్ద ఆయన్ని అంటే, అయ్యా మీరు నాకు చెప్పలేదు, ఆయన కాలు కుళ్ళిపోయింది, రసి కారుతుంది, నా కారంతా కారింది, కారులో కారింది, వాసన బ్యాడ్ స్మెల్, నేను దింపేశాను అన్నాడు. నారాకోండలకు ఏం తీసుకెళ్ళాక నర్సరాపేట
నాకు లేదా? ఉందే, నాకు వాసన వస్తుంది. కానీ దేవుని ఆజ్ఞను మనం పాటించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటలో అక్కడ ఎన్ని పెట్టేస్తే ఏంటి? అది ప్రాబ్లం. ఇంకొన్ని ఏం చేద్దాం మరి మనం? అందుకని ఆజ్ఞలందు మనము నిలిచి ఉండాలి. రెండు చెప్పారు. ఒకటి ఆయన విధేయత నిలిచుంటే, రెండు ఆయన ఆజ్ఞలందు నిలిచి ఉన్నారు. అదే 14వ వచనంలో ఆ యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మూడవది, ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నది. 9వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాను, నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను, నా ప్రేమయందు నిలిచి ఉన్నాను. అంతవరకు ప్రేమ ఉందా? మొదలు హత్తుకుంటాం, తర్వాత తోసేస్తాం. అందుకని అలా కాదు, ప్రేమయందు నిలిచి ఉండాలి. నా ప్రేమయందు నిలిచి ఉండాలని యేసు ప్రభువు చెబుతున్నాడు. ఒక క్రైస్తవ విశ్వాసిగా ఈ సంవత్సరం మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, దేవుని వాగ్దానాన్ని పొందుకోబోతున్నాం. ఆ వాగ్దానం పొందుకునే క్రమంలో ఆయన కొన్ని షరతులు పెట్టాడు. మొదటి షరతు విధేయతగా ఉండండి అన్నాడు. రెండవ షరతు ఆజ్ఞలను నిలిచి ఉండండి, ఆజ్ఞలు పాటించండి అన్నాడు. మూడవది, మీరే ప్రేమలను నిలిచి ఉండండి. ప్రేమ చూపండి, ప్రేమగా మాట్లాడండి. ప్రేమ నిలిచుంటే వాగ్దానం ఆటోమేటిక్ గా వస్తుంది. కొంతమంది పలకరించినా తీసుకోండి. ప్రేమ ఉండాలి, ప్రేమగా ఉండాలి. ప్రేమగా ఉంటే దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. 4వదిగా చూడండి, 16వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపించును. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపించు. అంటే ఆయన ఆత్మయందు నిలిచి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకండి ఆత్మయందు నిలిచి ఉండాలి అంటే, మనము సర్వసత్యములోనికి నడిపించబడాలి కనుక. సత్యము వేరు, సర్వసత్యము వేరు. విశ్వాసము వేరు, అధిక విశ్వాసం వేరు. ఒక ఆమె బాప్తిసం పొందిందంటే, బాప్తిసం పొంది బాగా ప్రార్థన చేస్తుందంట, అయ్యా సత్యస్వరూపంగా ఆత్మ నా యందు ఉంచయ్యా అంటే, యేసు ప్రభువునా అంట పాపం ప్రార్థన చేస్తుంది అని చెప్పి పావురాన్ని పంపించారంట. ఆ పావురం వచ్చి ఆమె తల మీద ఇట్లా తిరుగుతుందంట, వాళ్ళని నేనేమో ప్రార్థన చేసుకుంటూ తోలేస్తుందంట అంటుందంట. అంటే వాళ్ళు అవ్వట్లేదు అమ్మ. అర్థం ఏంటి? ఇప్పుడు ఆత్మని మనము ఆహ్వానించాలి, ఆత్మను ద్వేషించకూడదు. సత్య స్వరూపైన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దశలో నీవు ఉన్నప్పుడు 17 ఏముంది అక్కడ? 17లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠించమన్నాడు. అంటే ఆయన సత్యమందు నిలిచి ఉండాలి. ఎవరి సత్యమందు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సత్యమందు మనం నిలిచి ఉండాలి. సత్యములో నేను ఉండాలి, సత్యములో నేను బ్రతకాలి. ఏమండి, కొంతమంది అంటా ఉంటారు, నేను వ్యాపారం చేసుకునే వాళ్ళం, లేకపోతే చేతి పనులు చేసుకునే వాళ్ళం, కొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఎందుకు ఆడాలి? ఆడకుండా ఉంటాను ప్రభువా, నీ సత్యమందు నేను నిలిచి ఉంటాను ప్రభువా, అంతకు తగినటువంటి పని నాకు అప్పగించు, అప్పటి వ్యాపారం నా దైత్యాన్ని ప్రార్థన ఎందుకు చేసుకోవట్లేదు? అందుకని 5 విషయాలు వాగ్దానం పొందుకోవడంలో 5 విషయాలు చెప్పండి. 1, విధేయత యందు నిలిచి ఉండాలి. 2వది ఆజ్ఞ యందు నిలిచి ఉండాలి. 3వది ప్రేమ యందు నిలిచి ఉండాలి. 4వది ఆత్మ యందు నిలిచి ఉండాలి. 5వది సత్యమందు నిలిచి ఉండాలి.
దేవునికి స్తోత్రం. ఈ 5 వరకు మీరు చేయగలిగితే ఆయన అంటాడు మీకేది ఇష్టమో అడగండి నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి నిజమైన ద్రాక్షావల్లి అనబడినటువంటి యేసుకు మనం అంటు కట్టబడి ఏమండి దేవుని ద్రాక్షావల్లిలో మనము విశ్వాసంతో బ్రతుకుదాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.